ఎల్స్ ఒకటి రెండు క్యారెక్టర్స్ వల్ల కొంచెం స్టోరీ ల్యాగ్ అయిందేమో, అంటే ఆ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల స్టోరీ కొంచెం ల్యాగ్ అయిందేమో అనిపించింది. కానీ బాగుందండి. అండ్ సింబు గారు అండ్ కమల్ హాసన్ గారు మధ్యన వాళ్ళ మధ్యన సీన్స్ ఫైట్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. డైరెక్షన్ బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది సినిమా. చెప్పండి బాగుందండి ఇదండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. వాళ్ళిద్దరి మధ్యన సార్ట్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ లాంటి రిలేషన్ అది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ అది చాలా బాగా చూపించారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మస్ట్ వాచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడొచ్చు. బాగుంటుంది సినిమా. అంటే నాకు కొంచెం అనిపించింది. బట్ సినిమాటిక్ లిబర్టీ అండి, పర్వాలేదు, ఇదేం కాదు. సో మరీ అంత రొమాంటిక్ సీన్స్ మరీ అంత ఎక్కువ ఫ్యామిలీతో వచ్చి చూడలేని సీన్స్ లాంటివి ఏం లేవు. బాగుంది సినిమా ఖచ్చితంగా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అండి, ఎస్టీఆర్ గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు త్రిష గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. బట్ ఆ రోల్ ఎందుకో నాకు ఆ పర్టికులర్ త్రిష గారి రోల్, నాకు పర్సనల్గా త్రిష గారి రోల్ యాడ్ చేయడం వల్ల, ఏదైతే మీరు రొమాన్స్ అనే పాయింట్ అన్నారు, నాకు అనిపించింది మేబీ ఆ త్రిష గారి రోల్ కొంచెం ఆ పర్టికులర్ క్యారెక్టర్ వల్ల కొంచెం స్టోరీ లాగ్ అయిందని. ఎల్స్ అది ఇట్స్ డైరెక్టర్ చాయిస్ అండ్ రైటర్ చాయిస్. బాగుంది.